పనంటే చెవు కోసుకుంటా అంత పిచ్చి ఇల్లు సర్దుకోవటం అంటే నిన్న పెట్టిన లాంగ్ వీడియోకి నైట్ పడుకునే ముందు కామెంట్ చూసా. అది చూసిన దగ్గర నుండి నిద్ర పట్టలే. దానివల్లే ఈ రోజు మా ఆయన లంచ్ బాక్స్ నాకే ముద్దు అని నన్ను నరిచేశారు. నేను ఊరుకుంటానా? 10 మినిట్స్ లో టకటక లంచ్ బాక్స్ పెట్టేసి మా ఆయన ఆఫీస్ కి పంపించేశా. దాని ఫలితం ఈ గందరగోళం మొత్తం అరగంటలో క్లీన్ చేసి ప్రశాంతంగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేశా. అయ్యో, నేను చూసిన కామెంట్ ఏంటో చెప్పలేదు కదా సిస్టర్. స్టీల్ వన్నీ ఒకే చోట పెట్టండి, గ్లాస్ బాటిల్స్ ప్లాస్టిక్ వి అన్ని ఒక చోట పెట్టండి అని అన్నారు. అబ్బా, నాకెందుకు రాలేదు ఈ ఐడియా? ఇంకా కామెంట్ చూసిన దగ్గర నుండి ఎప్పుడు తెల్లారిద్దా అవన్నీ సర్దాలని ఎదురు చూస్తూ పడుకున్నా. ఇంక పొద్దున్నే లెగ్గానే ఈ పని పెట్టుకున్నానండి. ఇంక ఊడ్చుకోవటం తుడుచుకోవటం ఉంటాయి కదా, అవి కూడా చేసేలేక మా ఆయన ఆఫీస్ టైం కూడా అయింది. మీకు ఏది ముందు చేయాలో ఏది తర్వాత చేయాలో అసలు అర్థం కాదు. ముందు లంచ్ బాక్స్ చేసిన తర్వాత అవన్నీ చూసుకోవాలని నన్ను నడిచారులేండి. అవన్నీ నేను పట్టించుకోను. థ్యాంక్ యూ సిస్టర్, మీరు చెప్పినట్లు చేశాను. చూడటానికి ఇప్పుడే బాగుంది. అయ్యో, ఇంకొకటి చెప్పాలండి. ఇక్కడ ఎందుకు బల్బు పెట్టారని అడిగారు. ఇలాగ మా మామయ్య చెప్పారులేండి. ఆగ్నేయంలో రెడ్ కలర్ బల్బ్ ఉంటే మంచిది అని. మాకు 12 ఇయర్స్ నుండి అలవాటు ఉంది. అయితే ఈ ఇంట్లో ఎక్కువగా ఫోల్డర్స్ లేవు, అందుకనే అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, మాక్సిమం అక్కడ పెట్టాలి. అయితే దాంట్లో ఏమో కరెంట్ పాస్ అవ్వట్లేదు. అది చెక్ చేయించిన తర్వాత బల్బ్ అక్కడ పెట్టేస్తాను.